చంపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అతను అక్కడ అందుకే అసలు స్టోరీ. ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ క్రైమ్ లో కూడా చూడొచ్చు మనం. సో ఫ్యామిలీ హెల్ప్ అడిగాడు. ఆహా! వీళ్ళ తమ్ముడు ఆటో డ్రైవర్, వీళ్ళ ఓకే. తమ్ముడు, వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లెలు ముగ్గురు హెల్ప్ చేశారు. ఆహా! ముగ్గురు కలిసి ఒక పెద్ద ఇనుప పెట్టి తీసుకొచ్చి ఆ ఇనుప పెట్టిలో ఈమె శవాన్ని కుక్కి దాని తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్, అది ఎంటీ ల్యాండ్ లో హ్మ్. ఉన్న సెప్టిక్ ట్యాంక్ లోకి తీసుకెళ్లి దాన్ని పూర్తి చేసి దాని మీద సిమెంట్ కాంక్రీట్ కూడా వేసేసారు. అంటే హ్మ్. మన సినిమాటిక్ గా ఇది ఆ అవునవును. మధ్య కూడా మనకి సరూర్ నగర్ లో ఒక 2-3 ఏళ్ల పంతులు, ముందు ఒక బ్రాహ్మణ్ ఒకాయన పంతులు అట్లనే చేశారు. పూజారి ఎట్లాగే అవునవును. చేశాడు. అవును. ట్యాంకులు వేసి దాన్ని అమ్మాయిని. అవును. చేశాడు. అది అలాగే క్లోజ్ అయిపోయింది సార్ ఆ కేసు. అంతే ఏమో ఇవన్నీ ఏమో. సో హ్మ్. ఇది కూడా అట్లాగే ఫ్యామిలీ అంటే మర్డర్ లో వాళ్ళు లేరు కానీ మర్డర్ తర్వాత శవాన్ని డిస్పోజ్ చేయడంలో కుటుంబం కూడా సహకరించింది యాక్టివ్గా. ఇది అయిపోయింది. దీంతో ఇప్పుడు ఈమె బంధువులు ఎవరో ఫోన్లు చేస్తుంటారు కదా, హ్మ్. ఫోన్ తీయట్లేదు ఏం లేదు ఏమైంది అని ఇతన్ని అడిగితే నాకు తెలియదు ఆమె కూడా వెళ్ళిపోయింది ఎక్కడికో అన్నాడు. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకి చెప్పారు. సో పోలీసులు రంగంలో దిగారు. రంగంలో దిగి అయితే వీళ్ళకి వెతకడం మొదలు పెట్టారు. అది మొత్తం దాని మీద సిమెంట్ వేయడం అదంతా కూడా అక్కడ కొత్తగా ఉంది. అవసరం లేదు, అక్కడ ఎందుకు వేసారు సిమెంట్ అంటే డౌట్ వచ్చింది. దాంతో తవ్వారు. తవ్వితే బాడీ కుళ్ళిపోయింది. అబ్బా! సో కుళ్ళిపోయినప్పుడు ఎలా గుర్తుపట్టాలి అంటే వాళ్ళ బంధువులు చెప్పారు, ఈమె కుడి చేతి మీద దీపం ప్రమిద ఉంటది కదా, అది టాటూ వేసుకొని ఆ పచ్చబొట్టు. పేరు ఓకే. కూడా పచ్చబొట్టు అది ఉంది. అంటే ఆ చెయ్యి మాత్రం ఇది ఉందన్నమాట. సో దాని ద్వారా ఆమెను గుర్తుపట్టారు, హుహు. ఐడెంటిఫై చేసి చేశారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే పోలీసులు వచ్చి సెప్టిక్ ట్యాంక్ ఇదంతా చేస్తున్నారో వీళ్ళు మొత్తం ఫ్యామిలీ జంప్ పరారా? అనమాట, పరారి. ఇప్పుడు వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు. ఫ్యామిలీలో మాత్రం ఒక అంటే తల్లి తర్వాత చెల్లెలు దొరికారు. హ్మ్. తమ్ముడు ఇతను సమీరు వాళ్ళ తమ్ముడు పారిపోయారు. హ్మ్. ఇంకా దొరకలేదు, వాళ్ళ కోసం ట్రై చేస్తున్నట్టుగా పోలీసులు లైఫ్ చెప్తున్నారు. అంతా కొలాప్స్ అయిపోయింది. సో అటు ఇటు. ఇట్లా అంటే ఈమె ఇక్కడ ఏందంటే ఈ అస్రఫీ బాయ్ హ్మ్. ఈవిడ ఒక కోరికలు. ఎవరితోనూ సెటిల్ అయ్యే నేచర్ ఉన్నట్టుగా మనకు కనబడలేదు. అందరితో హ్మ్. కూడా గొడవ పడ్డం ఇది. ఈమె ఖాళీగా ఉంది కదా, బాగా ఇద్దరు ఎంజాయ్ చేద్దామని అతను అనుకున్నాడు కానీ దీంతో పాటు వచ్చే మెడలు సైడ్ చుట్టి. ఎఫెక్ట్లు, డేంజర్స్ అతనికి ఊహించలేకపోయాడు. అవును. అంటే ఫస్ట్ మనకేమవుతుందంటే ఆ రొమాంటిక్ యాంగిల్లో మిగతా సైడ్ ఎఫెక్ట్లు ఏముంటాయి, కనిపించవు. ఫ్యూచర్ ఎట్లా ఉంటది, ఇవేవి థింక్ చేయరు. అవును. అప్పటికి దొరికితే చాలరా అన్నట్టు ట్రై చేయడం, అమ్మయ్య దొరికింది అందంగా ఉంది బాగుంది అనుకోవడం, దీని చుట్టూ ఏమేమి ఉన్నాయి అదేదంటారు గులాబీ పువ్వులే కాదు అవును. ముళ్ళులు కూడాని, అలాగా ముళ్ళులు కనబడవు. అది అవును. అయినాక మోజుపోయినాక ముళ్ళులే కనబడతాయి, ఇంకా పువ్వు కానీ ఏమి ఉండదు. సో కనిపించవు. ఇది ముఖ్యంగా ఆన్లైన్లో. ఇప్పుడు అవును. లైవ్గా అయితే మనకు కనీసం కొన్ని విషయాలు తెలుస్తాయి, హ్మ్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి కొన్ని తెలుస్తాయి. ఆన్లైన్లో ఏం తెలుస్తాయి, వాడు ఏం ప్రజెంట్ చేస్తే అదే కదా. మామూలుగా అందంగా ప్రజెంట్ చేస్తారు, వాళ్ళ ఇళ్ళకి పోయి చూస్తే వాళ్ళతో కూడా ఒరిజినాలిటీ మాట్లాడితే ఏంటో మనకు తెలీదు. ఒరిజినాలిటీ ఏముందనేది తెలుస్తుంది. సో వీళ్ళు అందంగా చూస్తారు. ఈ మధ్య ఫిల్టర్స్ వచ్చాయి, ఆ! మనుషుల్ని కూడా అందంగా చూపించు లేదు. అవును. జెమినీ లాంటి దాంట్లో ఇచ్చిన ఫోటోని కొంత గ్లామరస్గా చేయి అంటే సెకండ్లలో గ్లామరస్గా చేసి ఇస్తుంది. వాటిని అప్లోడ్ చేసేసి మనం చాట్ చేస్తాం. సో జనాలకి ఏంటంటే గ్లామరస్గా ఉంది బాగానే ఉంది అనుకుంటారు, అవును. కలిసినప్పుడు తెలుస్తుంది. సో సరే ఎట్లాగూ ఉన్నది సర్దుకుందాంలే పర్వాలేదు అనుకొని ఎంటర్ అవుతారు. ఎంటర్ అవును. అయినాక ఇంకా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అవన్నీ తర్వాత బయటకు వస్తాయి అనమాట. సో అవును. జనరల్గా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా రిలేషన్షిప్స్లో ఎక్కువ భాగం హ్మ్. క్రైమ్కి దారితీస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు, చెప్తూ ఉన్నారు. అవును. చెప్తున్నారు. సో అంటే ఒక ఎంటర్ అయ్యే ముందు నీ క్లారిటీ ఉండాలి, నీ హ్మ్. రిలేషన్షిప్ దేనికోసం పెట్టుకుంటున్నావు, అంత మాత్రమే ఉంటుందా అవతల కూడా, నెక్స్ట్ ఒకవేళ అది ఉండకపోతే ఏం చేయాలి, ఇవేవి అన్ని కాన్సిక్వెన్సెస్ కూడా కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకోవాలి. ఆలోచించకుండా ఓన్లీ ఇంపల్సివ్గా డిజైర్ కోసం జీవితం ఎంజాయ్ చేద్దాం కోసం ఉంటే హ్మ్. అసలుకే మోసం వచ్చి ఇప్పుడు వీళ్ళ భార్య జీవితం నాశనం అయిపోయింది సమీర్ది, వాళ్ళ పిల్లలు అగమగం అయిపోయారు, అవును. ఈమె చనిపోయింది. ఆ ఫ్యామిలీ జైలుకి వెళ్ళే పరిస్థితి, హత్య కేసు కాబట్టి కాబట్టి గందరగోళం అయ్యే పరిస్థితి అయితే వచ్చింది.